మంచి తల్లిగా, మంచి అధ్యాపకునిగా ఉండాలంటే ముందు నీవు మంచి విద్యార్థివై ఉండాలి. ఆచరించని బోధ వంట పట్టదు. అధ్యాపకునికి డిగ్రీ అవసరమే, అయితే డిగ్రీలను ఊరికే పంచిపెట్టరాదు. ప్రతి విద్యార్థి తన తల్లి, గురువుల ప్రతిరూపమే. నేను కోరుకునేది నా బోధలను చదివి అచ్చెరు పొందాలని కాదు, బోధలను చిత్తశుద్ధితో ఆచరించాలన్నదే ప్రతి ఒక్కరూ ఆశించేది. అందుకని నీవు మంచి గురువు అవ్వాలంటే జీవితాంతం మంచి విద్యార్థివి కావాలి. దానికోసం నిత్యం శ్రమించవలసిందే. నీవు శ్రమపడుతున్నావని కనీసం నన్ను తెలుసుకొని, ఎవరు నేను? నేనే నువ్వు, నీ అంతరాత్మను.